స్పైసీ రైస్ చేసుకోవడానికి దీనికోసం మనం ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక టమోటా, ఒక పెద్దులపై తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఎలా అంటే దగ్గర పడే వరకు ఉడకాలండి. ఇదంతా కూడా టమోటా, ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.